డోంట్ బీ సిల్లీ, ఎన్నాళ్ళు ఈ లొల్లి? మీ పనితీరును పరిశీలిస్తోంది ఢిల్లీ. పార్టీని అధికారంలోకి తెండి మళ్లీ అంటూ కాంగ్రెస్ క్యాడర్ కు హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మీదట గాంధీ భవన్ ముందు ధర్నాలు, గ్రూప్ తగాదాలకు ఫుల్ స్టాప్ పెట్టారన్నారు ముఖ్యమంత్రి. గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం హాట్ గా జరిగింది. నేతలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. గ్రూప్ తగాదాలపై ఫైర్ అయ్యారాయన. వరంగల్, గజ్వేల్, ఖైరతాబాద్ లో అంతర్గత గొడవలపై సీరియస్ అయ్యారు. గాంధీ భవన్ లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దన్నారు. పదవులు అడగడం తప్పు కాదు, అలాగని పదవుల కోసం ధర్నాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అందరికీ ప్రభుత్వంలో పదవులు రావాలంటే కొంత సమయం పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర స్థాయిలో బాధ్యత వహించిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు అయి రేపు భవిష్యత్తులో కూడా పార్టీ పదవే కదా అని చిన్న చూపు చూడకండి. ఈ పార్టీ పదవే మిమ్మల్ని పెద్ద నాయకుడిగా తీర్చిదిద్దుతుంది, గొప్ప అవకాశాలను అందిస్తుంది. ఇప్పటి పార్టీ నేతలే రేపటి ప్రజా ప్రతినిధులు అన్నారు రేవంత్ రెడ్డి. వచ్చే ప్రభుత్వంలో 2029లో రెండోసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో ఈ రోజు పార్టీ పదవులు ఉన్న చాలా మందికి అవకాశాలు వస్తాయి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని హైదరాబాద్ నేతలకు సూచించారు ముఖ్యమంత్రి. ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకోవద్దన్నారు. ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు డిప్యూటీ సీఎం టి విక్రమార్క. దేశంలో ఎక్కడా లేనటువంటి సన్న బియ్యం 93 లక్షల కుటుంబాలకి, 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఈరోజు మనిషికి 6 కేజీలు లెక్క ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు సీఎం, డిప్యూటీ సీఎం.